కానీ నేను చెప్పేది వాస్తవం. సేవ చేయటం. వాడికి మందిరంలోకి వచ్చి పని చేస్తాడు. ఆ కాగితాలన్నీ ఎత్తేయటమే కాదు, ఇక మళ్ళా నువ్వు అయ్యా ఈరోజు సెలవు ఖాళీ ఉంది, మందిరం కాడికి పోదాం పండి, ఏమైనా పని ఉంటే చేద్దాం, దేవుని పని చేద్దాం పండిరా, లేకపోతే ప్రార్థనలో గడుపుదాం పండిరా, అక్కడ దేవుని సన్నిధికి పోదాం పండి. సన్నిధిని ప్రేమించేటట్టు. వాడు మామూలుగా రాడు అనుకుంటే అక్కడ పక్షులుంటే నాన్నదా రారా, అక్కడ అయ్యుంటే రారా ముందని వాడిని ముందు దేవుని సన్నిధికి అలవాటు చేయాలి. వాడు సన్నిధిని ప్రేమించేటట్టు తయారు కావాలి. ప్రార్థన తోటకు పోదాంపా, అక్కడ చెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ప్రార్థన చేసుకోవడానికి బాగుంటుంది, నడు పోదాంపా. అక్కడ దేవుని కార్యాల మీద, దేవుని సన్నిధి మీద పిల్లల్ని అలవాటు చేయాలి. ఇట్లా నేను చెప్పినవి సీరియస్గా తీసుకుంటారా లేకపోతే వదిలేస్తారా?